హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అండర్ 50,000లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు మీకు ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మీకు అన్ని డిపార్ట్మెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ మొబైల్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ P1. పి అంటే పర్ఫార్మెన్స్ అనమాట. మనకు రియల్మీ P1 అని రియల్మీ అయితే ఇటీవల స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్. ఈ మొబైల్ మనకు రెండు కలర్స్లో లభిస్తుంది. ఒకటి ఫోనిక్స్ రెడ్, రెండోది పికాక్ గ్రీన్. ఈ రెండు కలర్స్లో మీ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ డిస్ప్లే సెన్కి వస్తే మనకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. మనకు ఈవెన్ సన్లైట్లో తీసుకెళ్ళి పెట్టినా కానీ మొబైల్ మంచిగా మనకు డిస్ప్లే అయితే కనబడుతుంది అనమాట. చూడడానికి అయితే మొబైల్ ఆ డిస్ప్లే అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక మనకు IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా మీ మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే మీరు వాటర్ డ్రాప్స్ కావచ్చు, రెయిన్ డ్రాప్స్ కావచ్చు, మనకి మొబైల్ అయితే సర్వైవ్ అయితే కాగలదు. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, 3D ఫింగర్ ప్రింట్ అయితే మనకు ఇన్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. మీరు గేమింగ్ కూడా చాలా బాగా అయితే ఇందులో ఆడుకోవచ్చు అనమాట. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక మన కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరా 50 MP AI కెమెరాని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు మంచి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా చూసినట్లయితే 16 MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 MP పోర్ట్రేట్ కెమెరా కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటున్నారో ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఇంటర్నల్ మైక్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ మొబైల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎంత హెవీ యూజర్ అయినా ఫుల్ వర్కింగ్ డే అయితే మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. మనకు 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు 0 to 50% ఛార్జింగ్ కావడానికి 27 minutes అయితే పడుతుందన్నమాట. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక మిగతా విషయాలు చూసినట్లయితే మనకు ఆడియో జాక్ స్కిప్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆడియో జాక్ కూడా ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా ఈ మొబైల్కి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. మొబైల్ వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది. 188 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. థిక్నెస్ అయితే మనకు 7.97 థిక్నెస్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా సన్నగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ మొబైల్కి వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఈ మొబైల్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దానంతలో అదే కూల్ అయితే చేసుకుంటుందన్నమాట. మీరు గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు, లేకపోతే మీరు కెమెరా యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మొబైల్ హీట్ ఎక్కితే ఆ హీట్ ఎక్కిన మొబైల్ని దానంతట అది కూల్ అయితే చేసుకునే అవకాశం అయితే ఇందులో ఉంది. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ మనకు రియల్మీ UI 5.0తో వస్తుంది. Android 14తో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట.